చినకాకని షైన్ ఆంధ్ర శరణాలయంలో బాలబాలికలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చినకాకని షైన్ ఆనంద శరణాలయంలో శనివారం గుంటూరు 1 ఆర్టీసీ డిపో మేనేజర్ మువ్వ రామకృష్ణ, తాడికొండ ఈవోపీఆర్డీ సాయిలీలా దంపతుల కుమార్తె మోన్విత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బాలబాలికలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డిపో మేనేజర్ రామకృష్ణ మాట్లాడారు. నేటి సమాజంలో కుటుంబంలో 2 పిల్లలను పెంచి పోషించి ప్రయోజకులుగా చేయడానికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. శరణాలయంలో నాయక్ సంధ్యారాణి దంపతులు సుమారు 75 మంది బాలబాలికలకు అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూ చూసుకోవడం అభినందనీయమన్నారు. నాయక్ దంపతుల స్ఫూర్తితోనే నేడు తమ పాప జన్మదినోత్సవం సందర్భంగా బాలబాలికలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. బాలబాలికలు కూడా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలోకి వెళ్లి సమాజానికి సేవ చేయడానికి ముందు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ గుంటూరు 1 డిపో రిటైర్డ్ కంట్రోలర్ చుండి వెంకట్రావు, షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్, శరణాలయం నిర్వాహకురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సేవ చేస్తున్నాం. ఎందుకంటే ఇంట్లో ఈ రోజుల్లో ఒక పాపను చూడటమే చాలా కష్టంగా ఉండే రోజుల్లో 50 మంది పిల్లల్ని దత్తతలాగా తీసుకొని వారి కోసం అన్ని సౌకర్యాలతోటి, అధునాతన సౌకర్యాలతోటి 2 బిల్డింగ్స్ ఏర్పాటు చేసి వారిని తమ కన్నబిడ్డలా చూస్తున్నారు. వారి సేవ అనేది నిజంగా మహా అదృష్టం, మహాభాగ్యం. అది వారి సేవని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మా పాప అమెరికాలో ఎంఎస్ చేస్తుంది కాన్సాస్లో. దాని బర్త్డే సందర్భంగా ఇక్కడ ఇప్పుడు భోజనం ఏర్పాటు చేయడం. ఇలాంటి కార్యక్రమాలు మన షైన్ శరణాలయం ఇంకా ఎంతో వృద్ధి చెందాలని, ఎంతోమంది పిల్లలకి ఆశ్రయం ఇవ్వాలని, అలాగే పిల్లలు కూడా మంచిగా చదువుకొని ఉన్న స్థలాలకు వెళ్ళి వాళ్ళు కూడా సమాజం సేవ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్టీసీ గుంటూరు డిపో మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాం. శ్రీ రామకృష్ణ గారు ఈరోజు వారి కుమార్తె మౌమిత గారి పుట్టినరోజు సందర్భంగా షైన్ ఆనంద్ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండేవారు. మరి ఈరోజు మరి చిన్నారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనం తెలుసుకుంటూ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా మరి మౌమిత మరెన్నో సంతోషకరమైన పుట్టినరోజు జరుపుకోవాలని మా చిన్నారులందరి తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి సహాయం చేసిన శ్రీ రామకృష్ణ గారు, వారి సతీమణి శ్రీమతి సాయిలీల గారు